యేసుక్రీస్తు నామములో మరొకసారి మీకు హృదయపూర్వకమైన వందనాలు నేను తెలియజేస్తున్నాను. ఈరోజు మరొక టాపిక్ తోటి నేను మీ ముందుకి వచ్చాను. ఆ అవకాశము దేవాదేవుడు మరొకసారి అవకాశాన్ని ఇచ్చారు కాబట్టి ఆ దేవదేవుని కూడా కృతజ్ఞతలు నేను చెల్లిస్తున్నాను. ఈరోజు టాపిక్ ఏమిటంటే చాలా ప్రాముఖ్యమైనటువంటి టాపిక్ ఇది. చాలా మందిలోని ఒక ఆలోచన విధానం ఉంటుంది. ఎప్పుడు ఉంటుంది ఈ ఆలోచన విధానం అంటే ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పుడు, అనారోగ్య సమస్యలు ఉన్నప్పుడు, కుటుంబ సమస్యలు ఉండేటప్పుడు, మరి పిల్లలు సరిగా చదవకపోయినా, పిల్లలు చెడు మార్గాన్ని వెళ్ళిపోతున్నప్పుడు, పిల్లలకు సరైన ఉద్యోగం రాలేనప్పుడు, మరి ఆడపిల్ల ఇంట్లో ఉంది, వివాహం సరైన సంబంధాలు రావట్లేదు కాబట్టి, అలాగే కుటుంబంలో కొన్ని ఒడిదుడుకులు సమస్యలు ఒకటో రెండా చాలా సమస్యలతోటి సతమతం అయిపోతున్నారు ఈరోజు చాలా మంది అండి. నిజంగానే ఎక్కువగా మధ్యతరగతి కుటుంబస్తులు అయితే చాలా వరకు ఇబ్బందులు పాలైపోతున్నారు. అలాంటి ఇబ్బందుల్లో ఏమనుకుంటారంటే వాళ్ళు ఇసుకుపోయి నా తలరాత ఇంతే, ఆ దేవుడు రాశాడు నా తలరాత అంతే అని వాళ్ళు మదన పడిపోతుంటారు. ఎవరికి చెప్పుకోలేని పరిస్థితులు, ఆ బాధ ఎవరు షేర్ చేసుకునే మనుషులు లేక, నాన్న వాళ్ళు లేక, అన్నదమ్ములతో షేర్ చేసుకుందామంటే అన్నదమ్ములు కూడా దూరంగానే ఉంటున్నారు, కుటుంబ వ్యవస్థ కూడా దూరంగానే ఉంటున్నారు. ఎందుకు దూరంగా ఉంటున్నారు? నీ దగ్గర డబ్బులు లేవు. నీ దగ్గర డబ్బులు ఉంటే అందరూ నీ వారే. బెల్లం ఉంటేనంట ఈగలు వచ్చేస్తుంటాయంట. అలాగే ధనం ఉందనుకోండి అందరూ మనవారే. మీకు ధనం లేదనుకోండి, నువ్వు ఫోన్ చేసినా వాళ్ళు ఫోన్ ఎత్తరు. అటువంటి పరిస్థితులు చాలా మందికి ఉన్నాయండి. చాలా మందికి ఉన్నాయి. అలాంటప్పుడు అనిపిస్తుంటుంది, ఏంటి నాకు ఈ బ్రతుకేంటిది, ఏంటి నా పరిస్థితి ఏంటి ఇలాగైపోతుంది, అందరూ బాగానే ఉంటున్నారే, నా పరిస్థితి ఏంటి అని రకంగా మదన పడిపోతూ ఎవరికి చెప్పుకోలేక, మరి నాన్న వాళ్ళు ఎవరు లేక, మరి లోపలే మదన పడిపోతుంటే నా తలరాత ఇంతే అలా దేవుడు ఆ తలరాత ఇంతే రాశాడు ఇక అని దేవుడి మీద తోసేస్తూ ఉంటుంటారు. నిజానికి మీ తలరాత, నీ తలరాత కానీ నా తలరాత కానీ మనుషుల యొక్క తలరాత ఎప్పుడు కూడా ఆయన చేతుల్లో పెట్టుకోలేదమ్మా. ఆయన చేతుల్లో ఎప్పుడు పెట్టుకోలేదు. మొత్తం అంతా కూడా మనకి ఇచ్చేసాడు. అందుకనే ఈరోజు టాపిక్ ఏంటంటే మీ తలరాత ఎవరి చేతుల్లో ఉంది? దేవుడి చేతుల్లో ఉందా, మన చేతుల్లోనే ఉందా అన్నది ఈరోజు ఒక టైటిల్. అదే పాఠం పేరు ఏంటంటే నీ తలరాత దేవుడి చేతుల్లో ఉందా, మన చేతుల్లోనే ఉందా అన్నది ఈరోజు ఒక చక్కటి మరి ప్రసంగం ఈరోజు దేవుడు ఏర్పాటు చేశాడు. ఏమిటంటే ఎందుకు దేవుడి చేతుల్లోనే ఉందని ఎందుకన్నారంటే బైబిల్పై సరైన పట్టు లేక, బైబిల్ చదివేటటువంటి తీరి రాక, బైబిల్ని దేవుని అపార్థం చేసుకుంటూ దేవుడి మీద నెట్టడం అనేది సరైనటువంటి విధానము కాదు. బైబిల్ చదివే తీరి ఒకటి ఉంది. ఆ తీరి ప్రకారంగా మనం చదివితే మనకి విషయాలు మనకు అర్థమవుతాయి. చాలా మందిలో ఉన్నటువంటి ఒక అపోహ ఏమిటంటే బైబిల్ గ్రంథం అంతా కూడా దేవుడి మాటలు ఉన్నాయి అనే ఒక ఆలోచన కలిగి ఉన్నారు. దేవుడు అంటే బైబిల్ గ్రంథంలో దేవుడి మాటలు ఉన్నాయి, అపవాది మాటలు ఉన్నాయి, భక్తుల మాటలు ఉన్నాయి, మనుషుల మాటలు కూడా ఉన్నాయి. 4 రకాల మాటలు బైబిల్లో ఉన్నాయి. అన్ని దేవుడి మాటలు కాదు, ఇది గ్రహించుకోవాలి ముందు. అన్ని కూడా దేవుడి మాటలు
కాదు. అది మనం జ్ఞాపకం చేసుకోవాలి మనప్పుడు కూడా. అందుకని బైబిల్ చదివేటప్పుడు మనం చాలా జాగ్రత్తగా మనము చదివితే మనం ఎప్పుడు కూడా భక్తిలో నుంచి పడిపోము. ఎప్పుడు కూడా తలరాత ఇంతే అని ఎప్పుడు కూడా దేవుణ్ణి ఎప్పుడు కూడా మనం నిందించాం. ఎందుకంటే బైబిల్ తెలిసిన వాళ్ళు ఎప్పుడు కూడా బైబిల్ తెలిసిన వాళ్ళు ఎప్పుడు కూడా దేవుణ్ణి నిందించడు. ఎవరు నిందిస్తారు? ఎవరు దేవుని మీద అలుగుతారు? ఎవరు దేవుని మీద పెడతారంటే బైబిల్ అవగాహన లేని వాళ్ళు మాత్రం దేవుని మీద తోచేస్తూ ఉంటారు. బైబిల్ చదివేటువంటి ఒక తీరు ఉంది. ఆ తీరు ప్రకారంగా చదవాలి. ఉదాహరణ ఒక చిన్న ఎగ్జాంపుల్ నేను చెప్తాను. యొర్దాను నదిలోని బాప్తిసం ఇచ్చిన యోహాను గారు బాప్తిసం అందరికీ ఇస్తున్నారు. ఇచ్చినప్పుడు అక్కడికి ఎవరు వస్తారు? యేసు ప్రభు వారు వస్తారు. యేసు ప్రభు వచ్చినప్పుడు నాకు కూడా బాప్తిసం ఇవ్వు అని చెప్పి అన్నప్పుడు యోహాను గారు ఆ యేసు ప్రభు కూడా బాప్తిసం ఇచ్చారు. ఓకే, ఇచ్చినప్పుడు పరిశుద్ధాత్మ ఏ ఆకారంలో వచ్చింది అక్కడ వచ్చాడంటే పరిశుద్ధాత్మ పావురము ఆకారంలో వచ్చాడని చెప్తే మరి గ్రంథంలో ఉంది. అయితే దీన్ని మనం పరిశుద్ధాత్మ ఏ ఆకారంలో వచ్చింది అంటే పావురం వలె ఆకారం. పావురం రాలేదు అక్కడికి. అదే మన బైబిల్ క్షుణ్ణంగా చదవాలి. మనం ఎప్పుడు కూడా క్షుణ్ణంగా చదివితే మనకు కొన్ని విషయాలు అర్థమవుతాయి. సగం చదివితే మనకి ఏమి కూడా అర్థము కాదు. మీరు బైబిల్ అర్థం కాని వారు సేవకులు అయిపోతారు ఈరోజు చాలా మంది. కాబట్టి బైబిల్ మనం అర్థం చేసుకోవాలి. బైబిల్పై మనకు పట్టు ఉండాలి మనకు ముందు నేను. కాబట్టి అక్కడ పావురం రాలేదు. పావురం వలె అంటే పావురం రూపంలో ఉన్నటువంటి ఆ యొక్క పరిశుద్ధాత్మ ఆయన మీద రాగా ఆయన మీద దిగి వచ్చింది. మరి పావురంతో ఎందుకు పోల్చారు? పరిశుద్ధాత్మ పావురంతో ఎందుకు పోల్చారు అంటే పావురం ఎలా ఉంటుంది? వైట్గా ఉంటుంది. పావురంలోని చేసుకట్టు ఉండదు. అంటే దాంట్లో ఆధ్యాత్మికంగా కుళ్ళు ఉండదు. వైట్ అంటే పరిశుద్ధంగా ఉంటుంది. కాబట్టి ఆ పావురంతో పోల్చలే కానీ పావురం వలె యేసు ప్రభు మీదకి పరిశుద్ధం రాకడం అనేది జరిగింది. అది పావురం కాదు. చాలా మంది పావురం అని చెప్తేనే పావురం బొమ్మలు వేసుకుంటుంటారు. మనం తప్పు పడతాం కానీ వాక్యంలో అయితే మాత్రం పావురం వచ్చిందా లేదు. పావురం వలె బైబిల్ చదివేటప్పుడు చాలా ఆశ చూసి చక్కగా మనం అది అర్థం చేసుకుంటే మనం అది చదవాలి. సరే, ఇప్పుడు మన టాపిక్ ఏంటి? ఈ తలరాత ఎవరు రాశారు అనుకుంటున్నారు మీరు? దేవుడు రాశాడు అనుకుంటున్నారు. అది పొరపాటు. దేవుడి మీద నిందేయకూడదు. మీ అసమర్థత వల్ల, మన బద్ధకాల వల్ల, మన బద్ధకాల వల్ల మన జీవితాలను మనమే నాశనం చేసుకుంటున్నాం. కానీ దేవుడు ఎప్పుడు కూడా ఎక్కడ కూడా మరి తలరాత రాయడు. ఆ తలరాత మనం రాసుకుంటున్నాం అంతే. తలరాత మనం రాసుకున్నాం అంతే. మనం రాసుకున్న దాంట్లో మనం వెళ్ళిపోతున్నాం అంతే. అంతేగాని దేవుడు ఎప్పుడు కూడా మన తలరాత రాయడు. మన తలరాత మన చేతుల్లోనే మొత్తం అంతా కూడా అప్పగించేసాడు. ముందు నా వాక్యం మీరు వింటే ముందు అనేక విషయాలు మీకు నేను ఈరోజు మీకు తెలియపరుస్తాను. ఈరోజు కాదు కానీ నేను దీన్ని కొన్ని పార్టీలుగా కొన్ని భాగాలుగా మీకు అందించాలని ఆశ కలిగి నేను ఉన్నాను. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి. మరి నా వీడియో చూడండి. మరి ఇంకా ముందు అనేక విషయాలు నేను మీకు తెలియపరచాలని ఆశ కలిగి ఉన్నాను. ఓకేనా?